అందరికీ నమస్కారం. ఫన్ అండ్ ఫస్ట్రేషన్ అని ఎక్కడ గ్యాప్ లేకుండా కామెడీని ఇరగొడేసాడు పట్టుకుని, మామూలుగా చేయలేదు. దానికి ముఖ్యంగా ఫస్ట్ అసలు ఇలాంటి ఎంకరేజ్మెంట్స్ అనేటటువంటివి రాజు గారికి వెన్నతో పెట్టిన విద్య. దిల్ రాజు గారికి ఎక్కడ ఏ టాలెంట్ ఉంటుందో వెతికి పట్టుకుని ఆ టాలెంట్ని ఎంకరేజ్ చేయడం ఆయన చేసేటటువంటి పని. ఆ పనిని ఆయన ఎంత సక్రమంగా పనిచేశాడో, ఎంత సక్రమంగా దాన్ని తీర్చిదిద్ది మనందరికీ అందించాడో F2 చూస్తే తెలుస్తుంది. అందులో ఫస్ట్ మెచ్చుకోవాల్సింది అనిల్ రావిపూడి. ఇప్పుడు నేను రావడానికి లేదా ఆయన నన్ను పిలవడానికి, రాజుగారు నన్ను పిలవడానికి దీనికి చాలా కనెక్షన్ ఉందండి, అద్భుతమైన కనెక్షన్. ఎప్పుడో ఒకసారి జంజాల్ గారు మీటింగ్లో కలిసినప్పుడు ఆయన అన్నాడు, సార్ నెక్స్ట్ ఫిల్ము నేను పెళ్ళం ఊరెళ్తే దాని మీద ఇన్స్పైర్ అయ్యి చేస్తున్నాను అని. ఆ రోజు నుంచి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈ సినిమా పెద్ద హిట్ కావాలని. ఐ ప్రౌడ్ ఆఫ్ ఇట్. I love that the way he explain his opinion. He expressed his opinion. ఎందుకంటే అంత ఓపెన్గా సార్ మీ సినిమాని నేను ఇన్స్పైర్ అయ్యి చేస్తున్నానని చెప్తే నేను ఎంత మనస్ఫూర్తిగా సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటాను. అంత హిట్ అయినందుకు నేను ఎంత సంతోషించానో అది చూసి. ప్రతి డైలాగు ఇలాగే కొట్టారు క్లాప్స్, ప్రతి డైలాగులోనూ ఇలాగే నవ్వారు. అసలు ఏది ఇది ఏదని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ అయితే మొత్తం అసలు థియేటర్ కుర్చీలైనా ఉంటాయా ఊడిపోతాయా అన్నట్టుగా ఉంది మ్యాటర్ అంతాను. కానీ ఇంకా లక్కీగా బాగుండి స్ట్రాంగ్ కుర్చీలు తయారు చేయించినట్టున్నారు. కాస్త లూజ్ అయి ఉంటాయే తప్ప మరీ ఊడిపోవడం మాత్రం జరగలేదు. కానీ అద్భుతం అద్భుతం. నేను మొదటి నుంచి ఒకటే నమ్ముకున్నా. ఒకటే, చిన్నప్పుడు ఒక బుక్ పట్టుకుని వెళ్ళి పక్క ఫ్రెండ్ తోటి ఆంధ్రపత్రికో లేకపోతే చందమామ తీసి బొమ్మ వస్తుందా లేదా ఇది క్వశ్చన్. అడు రావట్లేదు, రాగానే వచ్చింది బొమ్మ. అలాగే సినిమాకి నేను వేసుకున్న క్వశ్చన్ ఏంటంటే నవ్వు వస్తుందా లేదా, ఈ సీన్ మనల్ని నవ్విస్తుందా లేదా, నవ్విస్తోంది, పాస్. ఈ సీన్ మనల్ని, ఈ డైలాగ్ మనల్ని నవ్విస్తుందా లేదా, నవ్విస్తోంది, పాస్. నవ్విస్తోంది నవ్విస్తోంది నవ్విస్తోంది. ఇందాక రాజేంద్ర ప్రసాద్ గారు అన్నట్టు ఎంతైతే మనం నవ్విస్తామో అంతా సినిమా హిట్టే. ఆ సినిమాకి ఇక మీకు లాజిక్లు ఆలోచించరు, మ్యాజిక్లు ఆలోచించరు. ఓన్లీ వాళ్ళు నవ్వు అనే ఒక జిమ్మిక్ని మాత్రమే ఆలోచిస్తారు, సాటిస్ఫై అయిపోతారు. ఇంతకన్నా గొప్ప మ్యాటర్ ఇంకోటి ఏది అవసరం లేదు ఏ సినిమాకి కూడా, నవ్వు వచ్చే సినిమాకి. అలాంటి ఒక పట్టు అనిల్ రావిపూడి అద్భుతంగా పట్టుకున్నాడు. అందుకనే వరుసగా హిట్లు ఇచ్చుకుంటూ పోతున్నాడు. సినిమా మీద సినిమా, సినిమా మీద సినిమా, సినిమా మీద సినిమా. హౌ బ్యూటిఫుల్ దిస్ ఈస్. ఐ కంగ్రాచులేట్ హిమ్ వన్స్ అగైన్. ఇంక ఇప్పుడు గురించి రాజు గారి గురించి మాట్లాడాను. ఇంకా ఆయన వరుస హిట్లు ఇవ్వటంలో ఆయనకి మించిన హ్యాండే లేదు. ఇప్పటి నుంచి కాదు, నా చిన్నప్పటి నుంచి, అంటే నేను సినిమా రంగంలోకి వచ్చినప్పటి నుంచి రాజుగారితో ఉన్నటువంటి పరిచయం ఒక స్వీట్ మ్యాజిక్, ఒక బ్యూటిఫుల్ ఎంటర్టైన్మెంట్. అంటే ఎంటర్టైన్మెంట్ ఎందుకు అనుకున్నాను అంటే ఎంటర్టైన్మెంట్ నమ్ముకున్న వాళ్ళం కాబట్టి. ఆయన ఎప్పుడు కూడా ఏ పని చేసినప్పటికీ కూడా చాలా దూరం ఆలోచిస్తారు ఆయన. అట్ ది సేమ్ టైం ఇప్పుడులాగా ఇలాగే నవ్వు వచ్చేస్తుంది అనుకుంటే చాలా ఆయన సినిమాలలో ఇటు కామెడీ సెంటిమెంట్ ఒకటి కదా. పెద్ద హీరో సినిమా, చిన్న హీరో సినిమా, అసలు హీరో ఉన్నాడా లేదని ఆలోచించకుండా చేసేటటువంటి సినిమాలు. ఆయన కథను నమ్ముకునే మనిషి. కథను నమ్ముకునేటటువంటి ఏ వ్యక్తి కూడా చెడిపడు. అందులో మనకి రాజు గారు, ఆయన పట్టుదలే వేరు. నేను చూశాను ఆయన పట్టుదల. అంతటి అద్భుతమైనటువంటి పట్టుదల ఉన్నటువంటి మనిషి ఇవాళ ఇలాంటి ఒక గొప్ప సినిమాకి ఇవ్వడం కోసం ఈయన్ని సెలెక్ట్ చేసుకుని అలా ఒక ఎక్స్ట్రాడినరీ సబ్జెక్ట్ని తీసుకుని వెళ్ళి, అంటే మీన్స్ కామెడీ, ఆ కామెడీని ప్రజెంట్ చేసి శభాష్ అని అనిపించుకున్నటువంటి పండగ, నిజమైన పండగ ఈ పండగ. మనకి ఇన్ని సినిమాలు ఉన్నాయి, అసలు ఏది ఎక్కడ ఏ సినిమాకి కూడా కొన్ని సంవత్సరాలుగా రాఘవేంద్ర గారు చెప్పారు, అసలు పండగ ఏది, ఫంక్షన్ ఏది, దాని మాట ఏది. రిలీజ్ అయిన మొదటి వారం తర్వాత అప్పుడే అయిపోయింది. అప్పుడే ఫ్రైడే వెళ్ళిపోతే మళ్ళీ ఫ్రైడే వచ్చేటప్పుడు పాత ఫ్రైడే మర్చిపోయినట్టు మర్చిపోవటమే. నిన్నటి న్యూస్ పేపర్ లాగా తయారైపోయినాయి సినిమాలు. అలాంటి రోజులు ఇవాళ 50 రోజుకి వచ్చి ఇవాళ ఇంత గొప్ప పండుగ చేసుకుంటున్నారంటే ఇట్స్ నాట్ 50 days ఫంక్షన్, ఇట్ ఈస్ ఏ ఫంక్షన్ ఆఫ్ 500 days. సో ఇలాంటి ఫంక్షన్కి నన్ను పిలవడం అనేటటువంటిది నా అదృష్టంగా భావించడమే కాదు, నేను పెళ్ళం ఊరెళ్తే సినిమా చేయడం కూడా కారణమే అన్నమాట. థ్యాంక్ యూ అండి రాజు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ అనిల్ రావిపూడి గారు. ఇక మిగతా టెక్నీషియన్స్ గురించి అందరి గురించి ఇక మీకు తెలుస్తున్నదే, చూస్తూ ఉన్నామే, చప్పట్లు కొడుతూనే ఉన్నామే, మిగతా ఆర్టిస్టుల గురించి చెప్పుకుంటూనే ఉన్నామే. ఇక చెప్పుకుంటే ఇందులో ఇక 1, 2, 3, 4 అంతేగా అనుకుని ఊరుకోవాలి. థ్యాంక్ యూ.